హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి. అండ్ ఇవాళ మన వీడియో వచ్చి మన గర్ల్స్కి ఎంత పని చేసినా కానీ ఇంట్లో వర్క్స్ ఇంకా అలాగే పెండింగ్ ఉంటాయి కదా, ఎంత చేసినా తగ్గని పనిలో కదా మనకి. సో ఈరోజైతే నేను కొన్ని వర్క్స్ అయితే చేసుకున్నాను అన్నమాట ఇంట్లో. ఎన్నిసార్లు క్లీన్ చేసినా అవి మనకి మళ్ళీ క్లీనింగ్కి వస్తూనే ఉంటాయి కదా. సో ఇంకా చాలా డేస్ అయిందని చెప్పేసి నేను ఇంకా మిర్రర్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. మిర్రరే కాదు, ఇంకా ఇంట్లోవి అన్నీ కూడా ఫ్యాన్, ఫ్రిడ్జ్, అలాగే కూలర్, బీరువా, డ్రెస్సింగ్ టేబుల్ ఇలాంటివన్నీ కూడా నేను కనీసం మంత్లీ వన్స్ అన్నా క్లీన్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తానన్నమాట. సో మనకి ఎక్కువ క్లీన్గా ఉండాలి అంటే ఇంట్లో అయితే మిర్రర్ అయితే కామన్. ఇంకా మిర్రర్ అయితే చాలా తొందరగా మనకి క్లీనింగ్కి వచ్చేస్తుంది అన్నమాట. ఎందుకంటే మనం నార్మల్గా మనం అక్కడే హెయిర్ కామ్ చేసుకుంటాము, వాటి వాటర్ చిల్లడం కానీ అట్లాంటివి అవుతాయి, డస్ట్ కూడా చాలా వస్తుంది కదా. సో అందుకోసమే మిర్రర్ని ఎప్పుడు కూడా అప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటే మనకి డస్ట్ ఎక్కువ పట్టకుండా ఉంటుంది అన్నమాట. అండ్ నేను డ్రెస్సింగ్ టేబుల్తో పాటు అలాగే ఫ్రిడ్జ్, అలాగే కూలర్ ఇలాంటివన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను అన్నమాట. మనం ఎన్నిసార్లు క్లీన్ చేసినా అవి మనకి క్లీనింగ్కి వస్తూనే ఉంటాయి. సో అలా వస్తాయని చెప్పేసి మనం క్లీన్ చేసుకోకుండా ఉండలేం కదా. సో అందుకోసమే నేను ఈరోజైతే స్టార్ట్ చేశాను అన్నమాట. మార్నింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని వర్క్స్ అయితే స్టార్ట్ చేసేసాను. డ్రెస్సింగ్ టేబుల్ అయితే క్లీన్ అయిపోయింది. అండ్ ఫ్యాన్ అన్నమాట, మనకి సమ్మర్లో బయట నుండి దుమ్ము మొత్తం ఎన్నిసార్లు క్లీన్ చేసినా ఇంకా ఫ్యాన్ అయితే దుమ్ము పడతానే ఉంటారు. ఎందుకంటే దాంట్లో మనం వాటర్ పోయడం వల్ల అందులో డస్ట్ మొత్తం బయటకు వస్తూ ఉంటుంది. మనం ఎంత యూస్ చేస్తే మనకి అంత ఖరాబ్ అయిపోతుంది అన్నమాట. సో నేను ఈరోజైతే ఈ విధంగా అయితే ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నా అని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. నాతో పాటు మీరు కూడా మోటివేషన్గా తీసుకొని చేస్తారని అనుకుంటున్నాను. ఎవరింట్లో వాళ్ళు వర్క్స్ అయితే కంపల్సరీ చేసుకుంటారు. మనం ఏదో చెప్పామని వాళ్ళు చేస్తారని అలా కాదు. జస్ట్ నా వరకు నేను ఎలా క్లీన్ చేసుకుంటున్నాను అనేది షేర్ చేస్తున్నాను. సో అలాగే ఇంకా సైడ్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వచ్చేసి పైన ఫ్యాన్ అన్నమాట. ఇది ఎన్నిసార్లు క్లీన్ చేసినా అంతే, బయట డస్ట్ మొత్తం మనం పెట్టిన కొద్ది తిరుగుతూ ఉంటుంది కాబట్టి మనకి వస్తుంది అన్నమాట, కామన్. సో ఫ్యాన్ కూడా మొత్తం గలీజ్గా అయిపోయిందని చెప్పేసి ఇంకా ఫ్యాన్ కూడా క్లీన్ చేయడం స్టార్ట్ చేసేసాను. పైన ఫ్యాన్ కాబట్టి ఇది నార్మల్గా హైట్లో ఉంటుంది, అంత క్లీన్ చేయడానికి రాదు. మ్యాక్సిమం అయితే నేను పైన డస్ట్ మొత్తం కూడా నేను క్లీన్ చేసేసాను. వాటర్ పెట్టడానికి ఉండదు కాబట్టి, ఎందుకంటే వైర్ కనెక్షన్స్ ఉంటాయి దానికి. సో వాటర్ పెట్టడానికి ఉండదని చెప్పేసి నేనైతే డస్ట్ మొత్తం కూడా తీసేసాను. మ్యాక్సిమం ఈ ఫ్యాన్ని మనం వీక్లీ వన్స్ క్లీన్ చేసుకోవడానికి అయినా ట్రై చేయాలి. ఎందుకంటే ఇది మనం లేట్ చేసే కొద్దీ దీని మీద డస్ట్ ఎక్కువ వస్తూ ఉంటుంది అన్నమాట. మా ఇంట్లో ఎట్లా అంటే మాది కొంచెం బయటనే ఉంటుంది కాబట్టి బాగా డస్ట్ వస్తుంది అన్నమాట. ఇంకా ఫ్యాన్ కూడా క్లీనింగ్ అయిపోయింది. ఇంకా ఫ్యాన్ అంతా కూడా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఫ్రేమ్స్ అన్నమాట. ఇంట్లో ఫొటోస్ ఎన్ని ఫ్రేమ్స్ ఉంటే ఇంకా అన్నీ కూడా నేను నీట్గా లైట్గా పచ్చిగా చేశాను. క్లాత్ని ఎక్కువ మరీ అంత కాదు, మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసేసాను. ఎందుకంటే లోపల ఉంటాయి కదా అని అట్లానే వదిలేసినాం అనుకో బూజు పట్టిపోతాయి అన్నమాట. అవి కూడా పక్కన బూజు లాంటివి వస్తాయి కదా. సో మరీ రోజు కాకుండా 1 మంత్లీ వన్స్ ఒకసారన్నా ట్రై చేయాలి క్లీన్ చేసుకోవడానికి. సో అందుకోసమే నేను కూడా చాలా డేస్ అయ్యింది క్లీన్ చేయక అని చెప్పేసి. అండ్ ఇంకా ఇంట్లో ఉన్న ఫ్రేమ్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. ఇంకా ఇంట్లో ఉన్న ఫ్రేమ్స్ వరకు అయిపోయింది. ఇంకా హాల్లో కూడా కొన్ని ఫ్రేమ్స్ ఉన్నాయి, కొన్ని చాలానే ఉన్నాయి. అవన్నీ కూడా క్లీన్ చేసి వాటితో పాటు ఇంకా నేను టీవీ కూడా క్లీన్ చేసుకోవాలి. సో ఇంకా మనం క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాక ఇంకా ఆపుతామా, అన్నీ క్లీన్ అయ్యే వరకు అయితే నేనైతే వదిలిపెట్టినాను అన్నమాట. సో ఫ్రేమ్స్ అన్నీ కూడా ఇంకా క్లీన్ చేసేస్తున్నాను.
ఫ్రేమ్స్ అన్నీ కూడా క్లీన్ అయిపోయాయి. అండ్ ఇప్పుడైతే టీవీ హాల్లో ఉంటుంది కాబట్టి చాలా డస్ట్ అయిపోతుంది. ఎంత క్లీన్ చేసినా కూడా వీక్లీ వన్స్ లాగా క్లీన్ చేసినా కూడా డస్ట్ వచ్చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడైతే టీవీ కింద ఉన్న సౌండ్ బాక్స్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే ఈరోజు నా వర్క్స్ అయితే కొన్ని కంప్లీట్ చేసుకున్నాను. నాతో పాటు మన ఫ్రెండ్స్ అందరికీ కూడా మోటివేషన్గా ఉంటుందని చెప్పేసి అయితే షేర్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితేనే తప్పకుండా నచ్చితే మాత్రం లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి. ఎలా మోటివేషన్ వీడియోస్ కానీ నార్మల్గా బ్యూటీ టిప్స్ కానీ అలాంటివి షేర్ చేయడానికైతే నేను ట్రై చేస్తాను కంపల్సరీగా. సో అండ్ ఇంకా మన షార్ట్స్ చూడడం వల్ల అందులో బ్యూటీ టిప్స్ కూడా ఉంటాయి. మ్యాక్సిమం వరకైతే చూడండి. మీకు స్పెషల్గా ఎలాంటి వీడియోస్ కావాలనేది చెప్పండి, నేను మ్యాక్సిమం చేయడానికైతే ట్రై చేస్తాను. మ్యాక్సిమం క్లీనింగ్ మొత్తం కూడా అయిపోయింది. ఇంకా అయిపోయిన వెంటనే వెజిటేబుల్స్ వచ్చాయన్నమాట. వెజిటేబుల్స్ వచ్చి రాగానే నేను ఇంకా వెజిటేబుల్స్ అయితే అన్నీ కూడా తీసేసుకున్నాను. మిరపకాయలు, టమాటాలు అండ్ బెండకాయలు ఇవన్నీ కూడా వెజిటేబుల్స్ అన్నీ కూడా తీసుకొని, నేను ఎప్పుడు చెప్తుంటాను నా లాంగ్ వీడియోస్లో కానీ షార్ట్ వీడియోస్లో కానీ, మ్యాక్సిమం నేను వెజిటేబుల్ రాగానే ఇంకా తెచ్చుకోగానే నేను వేటి బాక్స్లో అవి నేను నింపేసుకొని నీట్గా పెట్టేసుకుంటాను అన్నమాట. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనకి వర్క్స్ అనేది సేవ్ అయిపోతుంది. మనకి వెజిటేబుల్స్ అనేది చాలా డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. సో నేను చాలా వీడియోస్ కూడా స్పెషల్గా చేశాను, చాలా వీడియోస్లో కూడా చెప్పానన్నమాట. సో మ్యాక్సిమం అందరూ కూడా వెజిటేబుల్స్ తీసుకున్న వెంటనే మనం లోపల పెట్టుకున్నామనుకో సో మనకి తొందరగా పాడవ్వకుండా ఉంటాయన్నమాట. కవర్లో ఉండడం వల్ల మనకి ఎక్కువ డేస్ నిలువగా ఉండదు. సో అందుకోసమే నేను మ్యాక్సిమం అయితే ఎప్పటికప్పుడే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడానికే ట్రై చేస్తాను. వేటి బాక్స్లో అవి సపరేట్గా చేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఎప్పుడైనా వంట చేసేటప్పుడు కానీ మనకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎక్కువ డేస్ వెజిటేబుల్ పాడవకుండా ఉంటాయన్నమాట. నేను ఈ విధంగా అయితే రెగ్యులర్గా ఇలా చేశాను అన్నమాట, వెజిటేబుల్స్ అయితే తీసుకున్న ప్రతిసారి కూడా. సో మీరు కూడా ఇట్లానే చేస్తారా? మీరు కూడా ఇట్లా చేస్తే నాకు కామెంట్ చేయండి. సో ఐ హోప్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఇవాల్టి క్లీనింగ్ వ్లాగ్ ఇదన్నమాట. నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం.